పత్తి ఉత్పాదక మిషన్ అంటే మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీకి 5 సంవత్సరాల కాలానికి ఆమోదించబడిన మొత్తం ఆర్థిక వ్యయం ఎంత? సో రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ అని చెప్పేసి దానికి ఒక అప్రూవల్ ఇవ్వడం జరిగింది అనమాట. దానికి కొంచెం బడ్జెట్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. సో ఆ టోటల్ అవుట్లే ఎంత అని అడుగుతున్నారు. సో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీకి ఇచ్చిన టోటల్ అవుట్లే వచ్చేసి 5,659.22 crores. అసలు ఏంటి మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ అని అంటే కాటన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడంతో పాటుగా గ్లోబల్ మార్కెట్లో అంటే గ్లోబల్గా చూసుకున్నట్టయితే మన టెక్స్టైల్ మార్కెట్ ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి ఈ పర్టికులర్ మిషన్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో దీంట్లో ఏం చేస్తారు, కాటన్ ప్రొడక్టివిటీని మరి ఎలా ఇంక్రీజ్ చేస్తారు అంటే మల్టిపుల్ ఫీచర్స్ని వాళ్ళు తీసుకురాబోతున్నారు అనమాట. ఫస్ట్ వచ్చేసి హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ని వాడతారు. హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అంటే ఏంటి, ఇవి డిసీజ్ రెసిస్టెంట్ ఉంటాయి, పెస్ట్ రెసిస్టెంట్ కూడా ఉంటాయి. సో దీనివల్ల కాటన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తగా వచ్చే టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కాటన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడంలో వాడుకుంటారు. అంటే ఈ కొత్త టెక్నాలజీస్ని మరి ఎలా అందరికీ తెలియజేస్తారు అంటే ఈ టెక్నాలజీస్ని స్టేట్ గవర్నమెంట్స్ ద్వారా ప్రమోట్ చేస్తారనమాట. ఇప్పుడు మనకి ప్రతి స్టేట్లో కిసాన్ విజ్ఞాన్ కేంద్రాలు ఉన్నాయి, అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. వాళ్ళ ద్వారా ఈ టెక్నాలజీస్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం కాటన్ ప్రొడక్షన్, కాటన్ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో కాటన్ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే జిన్నింగ్ మిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని మోడర్నైజ్ చేయబోతున్నారు. సో వాటిని మోడర్నైజ్ చేయడం వల్ల కూడా ఈ కాటన్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా కాటన్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇంప్రూవ్ చేయబోతున్నారు అనమాట. సో ఇంకా చాలా ఉన్నాయి. ఇలా మల్టిపుల్ వేస్లో కాటన్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి ఈ 5 ఏళ్లలో వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారనమాట. సో ఈ 5 years టార్గెట్లో వాళ్ళు కాటన్ ప్రొడక్టివిటీని అంటే లింట్ ప్రొడక్టివిటీని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు అంటే సో ప్రజెంట్ 440 kg per hectare లింట్ ప్రొడక్టివిటీ వస్తుంది. దీన్ని 2031 వరకు 755 kg per hectare ఆఫ్ ద లింట్ ప్రొడక్షన్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారనమాట. లింట్ ప్రొడక్షన్ లింట్ అంటే ఏంటి అంటే కాటన్ సీడ్ ఉంటుంది కదా, దాని నుంచి మనం ఇలా తీస్తూ ఉంటే ఫైబర్స్ లాగా వస్తుంది కదా, దాన్నే మనం లింట్ అని అంటాం అనమాట. సో 2031 వరకు 755 kg per hectares ఆఫ్ ద లింట్ ప్రొడక్షన్ చేయాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఓవరాల్గా 498 lakh bales కాటన్ ప్రొడక్షన్ చేయాలి, లింట్ ప్రొడక్షన్ చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. అంటే ఒక బేల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 bale ఈజ్ ఈక్వల్స్ టు 175 kgs ఆఫ్ లింట్ అనమాట. సో ఇది వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఈ మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీలో.